నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. అతి తక్కువ ఖర్చుతో చెన్నై నగరంలో ఉన్న కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు దొరుకుతాయని గూడూరు నియోజకవర్గం పరిధిలోని పేద ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో బుజ్జమ్మ సేవా ట్రస్ట్ నిర్వాహకుడు రత్నం ఆధ్వర్యంలో చెన్నై నగరానికి చెందిన కేవీపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు మరియు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి మెగా మెడికల్ క్యాంపుల ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెగా రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం ద్వారా ఆపదలో ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలు కూడా ఈ మెగా మెడికల్ క్యాంపులో ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ తరహా మెగా మెడికల్ క్యాంపులను గూడూరు పట్టణ పరిధిలో స్లమ్ ఏరియాలలో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుకు రావాలని సూచించారు. వారికి అవసరమైన సదుపాయాలను గూడూరు మున్సిపల్ శాఖ అధికారులు అందిస్తారని తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని గూడూరు నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అందుకు కేవీటీ ఆసుపత్రి యాజమాన్యం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, తానంకి నానాజీ, భాస్కర్ రెడ్డి, రహీం, నర్సింహులు, ట్రస్ట్ నిర్వాహకుడు రత్నం, కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మరి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడవలసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రశాంత్ గారు మాట్లాడినటువంటి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అంతా సపోర్ట్ ద్వారా ఇప్పుడు నెక్స్ట్ మన వైద్య శిబిరాన్ని గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎవరన్నా సరే చెన్నైకి వెళ్ళి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా రత్నం గారితో సంప్రదించి అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని హాస్పిటల్ కన్నా చౌకగా ఈ యొక్క కేవీటీ హాస్పిటల్లో మిమ్మల్ని చూపించేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే దాదాపు 10 నుంచి 15 మంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే చెన్నై నుంచి స్టాఫ్ కూడా వచ్చున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ శిబిరానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరీక్షించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో స్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ యొక్క తెలుగు శాసన స్కూల్లో పెట్టేది కారణం ఏంటంటే చుట్టుపక్కల అంతా కూడా స్లమ్ ఏరియా. ఇక్కడ అంతా ఉండేది పేదవాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు. గొప్ప వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళు సూపర్ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తారు. ఇది పేదలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ రత్నంతో కలిసి ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ యొక్క శిబిరంలో ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. మళ్ళీ రావు. ఎందుకంటే మామూలుగా శిబిరాలు పెడతా ఉంటారు. వాటిలో ఏంటంటే ఊరికే చూసి మందులు రాసి మీరు నిధులు రాండి లేకపోతే ఒంగోలు రాండి చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. డైరెక్ట్గా అన్ని స్కానింగ్స్
కాబట్టి మళ్ళీ ఇంకా పెద్ద క్యాంపు అంటే ఇది మొట్టమొదటి క్యాంపు కాబట్టి ఈ సాధారణంగా జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు మీ డాక్టర్ చూసిన తర్వాత బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా చూసారా అనేటువంటి మాట పేషెంట్లు చెప్తే ఇంకా కూడా ఈసారి ఇంకా పెద్ద మెగా క్యాంపు కండక్ట్ చేసి అందరినీ భాగస్వామ్యం చేస్తామని చెప్పి మా వివేకానంద గారికి మా రత్నం గారికి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇచ్చినటువంటి వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మురికి వాళ్ళలో నివసించే ప్రజలు ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నా. ఎందుకంటే అందరూ పేదవాళ్ళం. ఎందుకంటే చాలామంది రోజుకి నా దగ్గరికి ఒక 20 మంది వైద్యం కోసం వస్తుంటారు, మాటలు లేక ఇబ్బంది పడుతుంటారు, స్కాన్ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, రకరకాల ఉన్నటువంటి అనారోగ్యాలకి డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇక్కడ పెట్టాం, స్కానింగ్ చేసుకోవాలంటే దాని రికమెండేషన్స్ మళ్ళీ డబ్బులు. ఇక్కడ పరిస్థితి లేదు, ఉచితంగానే మీకు స్కాన్ చేసి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య అప్పటికప్పుడు చెప్పేటువంటి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు వివేకానంద గారు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరెన్నో ఉచిత వైద్య శిబిరాలు గూడూరు నియోజకవర్గంలో మండల వారీగా పెట్టాలని ఆలోచన కూడా ఉంది. దానికి కూడా మా కేవీపీ హాస్పిటల్ వారు పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి మా వివేకానంద గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కోట, వాకాడు, అలాగే చిట్టమూరు, చలకూరు 4 ప్రధానమైనటువంటి పంచాయతీలు మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో పెడితే అంత పేదవాళ్ళు దగ్గర వస్తారు. టౌన్ కాబట్టి కొద్దిగా వస్తారు, మీకు ఈవినింగ్లో ప్రమాణంగా సంఖ్య పెరుగుతుంది. మనం రాబోయే రోజుల్లో ఈ గ్రామాల్లో కన్నా ఈ పంచాయతీలో పెడితే ఇంకా కూడా బాగుంటుంది. అలాగే మీ హాస్పిటల్ గురించి కూడా అందరూ తెలుస్తుంది. ఆంధ్రాలో కూడా, తమిళనాడులో కూడా పేదల హాస్పిటల్ ఉంటుంది. పేదలకు ఇబ్బంది లేకుండా పేదలకు భరించేంత ఫీజు తీసుకునేటువంటి హాస్పిటల్ ఒక మంచి కేవీపీ హాస్పిటల్ ఉందని చెప్పి పేదవాళ్ళకు తెలియజేసిన బాధ్యత ఇక్కడ వేదిక నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా అని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క వైద్య శిబిరాన్ని మళ్ళీ ఒక 1-2 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే సిమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కూడా నాతో సంప్రదించారు. అది కూడా ఎవరైనా సరే వైద్య శిబిరం పెట్టామంటే గూడూరులో మా యొక్క పూర్తి సహాయ సహకారం, వేదిక నాయకులు పూర్తి సహాయ సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత పేదవాళ్ళు ఉన్నటువంటి ఊరు ఇది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం కూడా పేదవాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, తిండి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ బాబు గారికి ఉంది. కాబట్టి ఆయన కాన్సెప్ట్లోనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. కాబట్టి అలాగే మోడీ గారు కూడా అదే సిద్ధాంతం. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ పేదల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టి మేమందరం కూడా అదేవిధంగా ఈ యొక్క పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటామని చెప్పి గూడూరు దగ్గర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క ఉచిత మెగా శిబిరాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి మా రత్నంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఒక అతిథి విషయం మన తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనుచరుడు లల్లు యాదవ్ నివాసానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదివారం వెళ్లారు. లల్లు యాదవ్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు అల్పాహార విందు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారి పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
మామ వెనక దిగాను అట్టే అట్టనే దిగేసాను నీకు నల్లు చూడు ఓకే ఓకే అమ్మమ్మ ఎడుతుంది అమ్మా రండి మా అందరు రండి హలో కొంచెం 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 అంటాను రాని నా ముందు ఫ్యామిలీ హలో హలో చూడు ఓకే ఓకేనా మమ్మల్ని 4 నెలల నుంచి పోలీసులు కూడా అర్థం పట్టించాము. నైట్ ఏం పోయినారు ఇద్దరు మిల్లకి నేను కలిపేసుకొని అదంటే సివిల్ అంటున్నారు సార్. వాళ్ళు పోతే పోలీసులు ఇలా చేస్తున్నారు. ఇద్దరిని మేము బస్సు తిరిగిపోయే వాళ్ళని ఇస్తాంలే ఆయన కొద్ది సైడ్కి రండి సైడ్కి వస్తే అందరూ కొద్ది సైడ్ రండి కొద్దిగా తిరగండి పక్క రండి కొద్ది అందరు సైడ్ రండి సైడ్ ఓకే గత 3 సంవత్సరాలుగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించేందుకు డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని రోటరీ క్లబ్ వెస్ట్ మాజీ అధ్యక్షుడు మరియు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు సనత్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని రెడ్డి కమ్యూనిటీలో ఉన్న పలు పేద కుటుంబాలను సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గుర్తించి
వారికి ప్రతి నెల 3వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ వెస్ట్ మాజీ అధ్యక్షుడు మరియు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత డాక్టర్ సిఆర్ రెడ్డి వైద్య రంగంలో అనేక సేవలు అందించడంతో పాటు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఆయన పేరు మీద నిర్వహిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకానికి ఆయన కుమార్తె డాక్టర్ రోహిణి మరియు ఆయన అల్లుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి పూర్తి సహకారాలు అందజేయడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద ఈ పౌసరులు ఇచ్చే కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. దాత అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అంటే ఈ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆయన తెలియని వారు, సిఆర్ రెడ్డి హాస్పిటల్ అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు. అంత గొప్ప మనిషి. మొన్న డిఆర్డబ్ల్యూ కాలేజీలో వారి విగ్రహ ప్రతిష్టాపన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతటి మహానుభావులు వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, దానికి వారి దాతలుగా వ్యవహరించడం మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సిఆర్ రెడ్డి గారు ఎంతోమందికి ఎన్నో రకాలుగా గూడూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వారు ఆధ్యాత్మిక రంగాల్లో, వైద్య వృత్తిలో, విద్యారంగంలో అన్నింటిలో కూడా వాళ్ళ అండదండలు పట్టణ ప్రజలకు ఉంటున్నాయి. ఎల్లప్పుడూ కూడా వారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. దివ్యాంగులకు ప్రతి నెల కూరగాయల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం ఎంపిక చేసిన దివ్యాంగులకు దాతల సహకారంతో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనం కార్యాలయంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము చేపట్టిన దివ్యాంగులకు భరోసా కార్యక్రమం దిగ్విజయంగా నడిచేందుకు గూడూరు పట్టణానికి చెందిన అనేక మంది దాతలు ముందుకొచ్చి అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఓకే. ప్రతి 3వ ఆదివారం మా సోదరులందరికీ కూడా కూరగాయలు గుడ్లు కార్యక్రమాన్ని 1 ఇయర్ పూర్తి అయిపోయి 2వ సంవత్సరం స్టార్ట్ అయింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేయడం. మా సుదీర్ సహకారం, మా స్పాన్సర్లు ఆగస్టులో ప్రతిసారి కూడా మా తమ్ముడు ఆర్ఆర్ ప్రొడ్యూస్ అధినేత ప్రభాకర్ గారిని స్పాన్సర్ చేస్తుంటారు. వారు ఇంకా బాగా ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మాకు వీలైనంత వరకు మీకు ఎప్పుడు సహాయం చేసేదానికి
మా జన విజ్ఞానం సిద్ధంగా ఉంటుంది. మా వల్ల అయిన చిన్న సహాయం అయినా దీనంతా మరో భాగం అనుకుంటున్నాం మేము. కాబట్టి మీకు చిన్న సహకారంగా మేము అందించాలని ప్రతి 3వ ఆదివారం మీకు అందరికీ కూడా ఈ కూరగాయలు గుడ్లు ఇస్తున్నాము. మాకు ఈ ప్రోగ్రాం చేసుకునే దానికి ప్రతి నెల 3వ ఆదివారం ఈ భవనాన్ని మాకు ఇచ్చినందుకు రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా జేవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అవసరమైతే మంచిగా చేస్తూ ఆ విధంగానే ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కుమ్మరి వీధిలో ఉన్న శ్రీ సత్యసాయి బాబా మందిరంలో నమామి సాయి శతరుద్రకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివునికి రుద్రాభిషేకం నిర్వహించి పలువురు గురువులు ఆధ్యాత్మిక బోధనలు భక్తులకు అందజేశారు. ప్రజలు చేసే ఏ సేవా కార్యక్రమాన్ని అయినా కూడా త్రికరణ శుద్ధిగా చేయాలని భగవంతుని ప్రార్థించేటప్పుడు నిశ్చల మనస్సుతో ఉండాలని గురువులు సూచించారు. అమంగళం ఎప్పుడైతే ముఖారవిందాన్ని బయటికి మనం చూస్తూ ఏది మంచి ఏది చెడు, దేని గ్రహించాలి దేని తిరస్కరించాలి అనేటువంటి విచక్షణ వస్తూ ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని తిరిగి మనం భగవంతుడు అందించడంలో మన గొప్ప ఎప్పుడు వస్తుందయ్యా అంటే నా కర్మణ అనేక యజ్ఞయాగాది ప్రక్రియలు, అభిషేకాలు, అర్చన పూజలు చేసినంత వేదోక్తంగా చెప్పేటువంటి విషయాలలో నకర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృత అంటే భగవంతుడే తనకి తాను యజ్ఞ పశువుగా మార్చుకుని కతి తాప్య కల్పయన్ ఎన్ని భాగాలయ్యాడు ఆయన. బ్రాహ్మణులు హోదా అర్హతలన్నీ ఉన్నప్పటికీ కూడా అమృతత్వం వస్తుందా? రాదు. త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగం ద్వారా మాత్రమే వస్తుంది. త్యాగం ఏ పని లేకుండా మనకి సమయం ముందుకు వెళ్ళినప్పుడు టైంపాస్ కోసం మందిరాలకు వెళ్ళటం కానీ, ఏ పని లేనప్పుడు వెళ్ళి సేవా కార్యక్రమాలు పాల్గొందామని చెప్పి ఉద్దేశం కాకుండా అన్ని పనులు ఉన్నప్పటికీ ఏ విధంగా అయితే మన ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు కానీ, మనకి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఉండేటువంటి కార్యక్రమాలకు కానీ ఏ విధంగా ప్రయారిటైజ్ చేసి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటామో అదే విధమైనటువంటి తపనతో అదే విధమైనటువంటి సమయాన్ని మనం కేటాయించుకుని పవిత్రవంతమైనటువంటి హై స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు రాజకీయ పార్టీల జోక్యం సరికాదని పలువురు ఆరోపణలు వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు విద్యా కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మండల పరిధిలోని పలు పాఠశాలలకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల జోక్యం ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలు మరియు విద్యాశాఖ అధికారులు ఇలాంటి విమర్శలకు తావు లేకుండా విద్యా కమిటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు సైతాపురం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు విద్యార్థులు తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు. దూరంగా పడినమ్మ 6వ తరగతి తల్లిదండ్రులు ఉంటారన్నమ్మ లోపలికి. తల్లి లేక తండ్రి 6వ తరగతి టైమింగ్ లేకుండా కూడా అనవసరం చేస్తున్నారు కదా. ఇదంత అవసరం వచ్చింది ఇప్పుడు అంత అవసరం తొందరగా చేయాలి. ఈ టైంలో ఇచ్చేయడం కరెక్ట్ కాదు కదా. 100 మంది కూడా భోజనం చేస్తున్నారు గత 10 సంవత్సరాలుగా. ఈ టీచర్లు అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండే టీచర్లు కూడా రేపు దానికి అదే భోజనం తినాలా? మేమందరం ఇక్కడ సమీక్షంగా చేస్తాం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. పోయినసారి గతంలో 8 క్లాసులుగా 4 క్లాసులు జరిగాయి. 4 క్లాసులు ఫోరం ఉండగా 4 క్లాసులు జరిగాయి. తర్వాత 4 క్లాసులు ఫోరం లేక ఆపేశారు. తర్వాత 4 క్లాసులు జరగా 2 క్లాసులు ఫోరం ఉండేవి జరిగాయి. 2 క్లాసులు ఫోరం లేదు. వాళ్ళు తలుపులు వేసుకొని పీఈటీ గారు
హెచ్ఎం గారు ఎంఈఓ గారు స్వార్థంతో వాళ్ళ సొంతంగా ఎనామస్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ పై అధికారులు విచారించి పేరెంట్స్ని విచారించుకొని అధికారులను విచారించి ఇంత తగు న్యాయం చేయాలి. హై స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక అసంపూర్తిగా జరిగింది. ఇక్కడ పౌరం తెలుగుదేశం వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళే ఫామ్ చేసుకొని ఈ విధంగా ఎలక్షన్ జరిపి దాన్ని డిక్లేర్ టైం కూడా మించిపోయి దాన్ని డిక్లేర్ చేసి వాళ్ళు ఫారం చేసుకున్నాను. ఇక్కడ జరిగే విద్యా కమిటీ స్కూల్లో భోజన వస్తువులు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏం కూడా ఇక్కడ బాగా జరగటం లేదు. దీని మీద పరిశీలన జరిపి ఇక్కడ పిల్లలకి సరైన భోజనం వచ్చి కల్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సైదాపురంలో జరిగిన జెడ్పీ హై స్కూల్ సంబంధించి చైర్మన్ సబ్జెక్ట్లో గతంలో ఒక్కొక్క సంబంధించి 4 వర్షంలో ఒక వర్షంలో ఫేవర్గా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సైదాపురం పీఈటీ ప్లస్ హెడ్ మాస్టరు ప్లస్ ఎంఈఓ వీళ్ళంతా కేవలం ఒక ఫైనాన్షియల్ వర్షంలో గతంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఏ వర్షంలో ఎక్కడ ఏ సబ్జెక్టులో అయినా సరే స్కూల్కి సంబంధించి అంటే 25 సంవత్సరాల నుంచి ఒక అతనే ఉంటాడా? 2009 నుంచి ఒకే అతను కూడా ఫుడ్ సబ్జెక్ట్. కలకత్తాలో మెడికల్ పీజీ చదువుతున్న ఒక జూనియర్ డాక్టర్పై పాశవికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అత్యంత ఏహమైన చర్యగా భావిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు జరగకుండా బలమైన చట్టాలను తీసుకురావడంతో పాటు ఈ ఘటనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి డిమాండ్ చేశారు. కలకత్తాలో మెడికల్ పీజీ చదువుతున్న ఒక జూనియర్ డాక్టర్పై పాశవికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అత్యంత ఏహమైన చర్యగా భావిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు జరగకుండా బలమైన చట్టాలను తీసుకురావడంతో పాటు ఈ ఘటనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి డిమాండ్ చేశారు. కలకటాలోని ఆర్జీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీ స్టూడెంట్ని అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఇది సభ్య సమాజం తలదించుకునేలాంటి హేయమైన చర్య. దీనిని మా మహిళా మండలి మరియు ఇంటర్వ్యూల్ సభ్యులు అందరము ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఈ క్యాండిల్ లైట్స్ తోటి మనం దానికి నిరసన తెలుపుతూనే ఉన్నాము. కానీ ఎక్కడ కూడా ఇది ఆగటం లేదు. రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ఆ అమ్మాయి 32 సంవత్సరాల అమ్మాయి ఎంత కష్టపడి మెడిసిన్ చదివి పీజీ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే అమ్మాయి, ఆ అమ్మాయిని అంత అత్యంత దారుణంగా చంపడం అనేది ఎంత బాధాకరమైన విషయమో మనకందరికీ అర్థమవుతుంది. ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం మిగిలించాడు, అంత దుర్మార్గుడు. అది కూడా ఒక్కరు కాకుండా చాలామంది గ్యాంగ్ రేప్ అని చెప్తున్నారు. దీనిని ముఖ్యంగా మనం ఇంకా ఖండించాల్సిన విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కానీ మిగతా పొలిటికల్ లీడర్స్ కానీ దీనికి ఈ చర్య చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అది ఇంకా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా క్షమించరాని నేరం చేసిన వాళ్ళని కూడా సమర్థిస్తున్నారంటే వాళ్ళని మనం ఇంకా చాలా వరకు మనం అందరం కూడా దాన్ని కూడా ఖండించాలి. వాళ్ళ బిడ్డలకే కానీ ఇలాగ జరుగుంటే వాళ్ళు ఏం చెప్తారు? అదే ఒక పరాయి బిడ్డని ఇలాగ చేసిన వాళ్ళని ఎంతైనా మనం దారుణంగా హింసించాలే కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది మాత్రం మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయంటే భయం లేకుండా ఉంది జనాలకి. ఇప్పుడు అది ఖచ్చితంగా తెలిసిపోతుంది ఎవరు దోషులు అనేది కూడా. అయినా కూడా ఇంకా చాలా టైం తీసుకొని దానిలంతా మాఫీ చేసేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత కఠినమైన ఇట్లాంటి శిక్షలు పెడితే కానీ వాళ్ళు భయం ఉండదు జనాలకి. వాడికి ఊరికనే నన్ను ఉరి తీసేస్తే పర్వాలేదు, ఏముంది అదే కదా సింపుల్గా అని అంటున్నాడంట. ఉరి తీసేస్తే చాలా తక్కువ శిక్ష, చనిపోతే చనిపోయి ఉండొచ్చు కానీ అతన్ని మాత్రం నా ఉద్దేశం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.